నమస్తే. శరన్నవరాత్రుల ప్రత్యేకం శ్రీ మాతా వైభవం కార్యక్రమానికి స్వాగతం. నవరాత్రుల విశిష్టత, నవరాత్రుల రోజు చేయవలసిన పూజా విధానం గురించి మరెన్నో విషయాలు మనకు తెలియజేయడానికి స్టూడియోలో ఉన్నారు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి, ప్రముఖ పంచాంగకర్త బ్రహ్మశ్రీ చెల్లా శ్రీనివాస్ శర్మ గారు. నమస్తే గురుగారు. నవరాత్రుల్లో 7వ రోజు అమ్మవారు ఏ అవతారంలో దర్శనమిస్తారు? దాని విశిష్టత గురించి వివరిస్తారా? యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. 7వ అవతారం కాలరాత్రి. దుర్గామాత 7వ అవతారానికి కాలరాత్రి అవతారంలో ఈమె శరీరము ఛాయ చిమ్మ చీకటిగా ఉంటుంది, నల్లగా ఉంటుంది. చెదిరిన జుట్టు అంటే జుట్టంతా కూడా విరపూసుకొని ఉంటుంది నల్లగా. అలానే మెడలో వేసుకున్నటువంటి మాల అంటే చెదిరిన జుట్టు మెడలో వేసుకున్నటువంటి మెరుపులు చిందిస్తూ ఉంటుంది. ఈమెకి 3 కళ్ళు. ఈమె ఈ 3 కళ్ళు ఒకటి ఉచ్ఛ్వాస నిశ్వాసములు అగ్ని విరజిమ్ముతూ ఉంటాయి. వీటిలో నుంచి భయంకరమైనటువంటి రూపంగా చెప్పవచ్చు. అలంకారంగా 4 హస్తములు ఉంటాయి. అందులో కుడి 2 హస్తములలో ఒకటి అభయాన్ని, రెండవది భయాలను పారదోలి ఉంటాయి. ఎడమ చేతుల్లో వచ్చేసరికల్లా ఒక చిన్న కత్తి, ఇనుముతో చేసినటువంటి కత్తి ఉంటుంది. ఉగ్రమే అయినా కూడా ఈమె పూజించినంత మాత్రము చేతనే వెంటనే అనుగ్రహిస్తుంది. ఎవరైతే శరణాగతి పొంది తన దగ్గరికి వస్తారో, ఆరాధన చేస్తారో, సాధన చేస్తారో వారికి తప్పనిసరిగా శాంతతత్వం కూడా కలిగినటువంటిది. కానీ రూపమే అలా ఉందే కానీ శాంతతత్వంతో ఉన్నటువంటి అంతర్గతంగా ఆ తత్వం కూడా ఉన్నది అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. ఈమెను ఎవరైతే పూజిస్తారో ఆ పూజించిన వారందరికీ కూడా అన్ని రకముల శ్రేయోదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది, ఇబ్బందుల నుండి తొలగింపజేస్తుందని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. ముఖ్యంగా కాళి అంటే కాల అనేటటువంటి శబ్దం నుండి వచ్చినటువంటిది కాళి. కాల అనేటటువంటి శబ్దం నుండి వచ్చినటువంటిది కాళి. ఈ కాళి అంటే నాశనము అనేటటువంటి అర్థము కూడా ఉన్నది. కాళి అంటే నాశనము. అలానే కాలము అంటే సమయము అనేటటువంటి అర్థం కూడా ఒకటి ఉన్నది. అలానే కాలము అంటే మార్పు అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. ఈ 3 అర్థాలు కూడా కలిగినటువంటిది కాళి. అంటే నాశనము చేయుట అంటే దుష్టుల్ని నశింపచేసేటటువంటిది, దుర్మార్గుల్ని నాశనం చేసేటటువంటిది, మన శత్రువుల్ని నాశనం చేసేటటువంటిది భావన. మనం ఈ భావనగా తీసుకోవాలి. కాలాన్ని అధిగమించినటువంటి శక్తి ఉన్నటువంటి అవతారము అని, శక్తి స్వరూపిణి అనేటటువంటి భావన. ఇంకొక భావన కూడా కాలాన్ని నియంత్రించేటువంటి శక్తిని కలిగేటటువంటి రూపిణి, శక్తి స్వరూపిణి అనేటటువంటిది కూడా భావన. ఇంతేకాకుండా కాలం అనేటటువంటి అంటే అహంకారాన్ని నాశనం చేసేటటువంటిది. నేను, ఇది నాది, నేను అనేటటువంటి అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి అహంకారం ఎప్పుడైతే పెచ్చరిల్లుతుందో అది పతనానికి దారి తీస్తుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అరే నీ అహంకారమే నిన్ను నాశనం చేస్తుందిరా అని. అట్లానే అహంకారాన్ని, మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, మనకి నిజంగా అహంకారం ఉన్నది, వాస్తవంగా మనకు తెలుసు అహంకారం ఉన్నది అని, కానీ దాన్ని మార్పుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు నాలో అహంకారం ఏ విధంగా పోవాలి అని అనేటట్టయితే ఈ అమ్మని ఆరాధన చేస్తున్నట్లయితే మనలో ఉన్నటువంటి అహంకారం నశిస్తుంది. వినయం, సంస్కారం 2 ఏర్పడతాయి. దానివల్ల
ఇక ఆ రెండు ఉన్నాయంటే చక్కగా అన్నీ ఉంటాయి. కాబట్టి మనలో ఉండే అహంకారాన్ని నాశనం చేసేటటువంటిది అని ఈ కాళీ అనే పదానికి అర్థం. అటువంటి స్వరూపిణి ఈ కాలరాత్రి అనేటటువంటి అవతారం. ఇంతే కాకుండా కాలస్య నాశయిత్రి కాళి. కాలస్య నాశయిత్రి కాళి అంటే చెడుని నాశనం చేసేటటువంటిది అయినటువంటి కాళి, నాశనం చేసేటటువంటి ఈమె శక్తి స్వరూపిణి కాళి అని మనకు అర్థం దీనికి పూర్తిగా. అంటే అహంకారాన్ని నాశనం చేసేటటువంటిది. అలానే కాల ఇతి పాపమితి కాళి అంటే మన పాపాలని నాశనం చేసేటటువంటిది, పటాపంచలు చేసేటటువంటిది. చూడటానికి అమ్మవారి ఉగ్ర రూపము, భయంకర రూపం అనేటటువంటి భయంగా ఉంటుందే కానీ మనం ఎప్పుడూ కూడా గట్టిగా మాట్లాడామంటే ఓ అమ్మాయి అంటే నాకు భయం అండి, నేను వెళ్ళనండి అంటాం. ఏమీ ఉండదు. అటువంటి వాడి దగ్గర సద్గుణం కూడా ఉంటుంది ఇప్పుడు కూడా. అలానే భయంకర రూపం అయినటువంటి కానీ అమ్మవారు ఆ భయభ్రాంతులకు గురి చేసి ఎవరిని ఇబ్బంది పెడుతుంది? దుష్టుల్ని, మనలో ఉన్న అహంకారాన్ని, మనలో ఉన్న పాపాన్ని తొలగించటం కోసమే అమ్మ ఆ అవతారాన్ని ఎత్తింది. ఆ శక్తి స్వరూపిణిగా మనం ఆరాధన చేస్తున్నామని చెప్పవచ్చు. అలానే కాల ఇతి మోక్షం. ఈ కాళీనే మోక్షాన్ని ప్రసాదించే దేవి కూడా ప్రసాదిస్తారు. అంటే వీరికి అమ్మవారికి భయంకరమైనటువంటి స్వరూపాన్ని కలిగి ఉంటుంది అమ్మవారు. ఈ అవతారంలో మాత్రం చక్కగా జుట్టంతా నల్లగా విరబూసుకొని, కత్తి పట్టుకొని, చక్కగా మిడిగుడ్లు వేసుకొని, భయంకరమైన చూడంగానే పిల్లలు దడుచుకునే విధంగా ఉంటుంది అమ్మవారు. అటువంటి అవతారాన్ని కలిగి ఉంటుంది అమ్మవారు. కానీ అలా ఉంటుందనే కానీ ఆ అవతారం అనేటటువంటిది మనలో ఉన్నటువంటి అహంకారాన్ని, పాపాన్ని నాశనం చేసేటటువంటిది, దుష్టుల్ని సంహరించేటటువంటిది, నాశనం చేసేటటువంటి ఉద్దేశం కోసమే ఆ అవతారాన్ని ఇస్తుంది. అందుకని ఆ అవతారంలో ఆమెని అలా మనం ఆరాధన చేసుకున్నట్లయితే మనలో ఆ అవతారాన్నిలో కనుక అమ్మవారిని దర్శింపచేసి చూసుకున్నట్లయితే మనలో అహంకారాన్ని నాశనం చేయమని, మన దుష్టుల్ని, మనకున్నటువంటి శత్రువుల్ని, దుష్టశక్తులను సంహరించమనేటటువంటి భావనతో మనం ఆరాధన చేస్తున్నట్టుగా మనం భావన చేసుకొని అర్చన చేయాలి. అయితే అందుకే ఆమె పేరు కరాల, ముక్తకేసి, శ్మశానవాసి అని కూడా అంటారు ఆమెని. శ్మశానవాసి, ముక్తకేసి, కరాల. అందుకే మనకు శ్లోకంలో దంష్ట్రా కరాల వదనే శిరోమాలా విభూషణే చాముండే ముండమథనే నారాయణి నమోస్తుతే అని. అందుకని కరాలం అన్న ఆవిడే, అట్లనే ముక్తకేసి అన్న, శ్మశానవాసిని అన్న, ఈ 3 నామాలతో కూడా ఇలా కూడా అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. అయితే అంత భయంకర రూపం ఉన్నంత మాత్రాన అమ్మవారిని మనం ఇంకో రకంగా భావించకూడదు. అంతర్గతంగా చాలా సాత్వికమైనటువంటిది, తత్వం కలిగినటువంటి, సాత్వికమైన తత్వం కలిగినటువంటిది అమ్మవారు. అంటే కోరగానే వరాలు ఇచ్చేటటువంటిది, మన కోసమే, మనకున్నటువంటి దుష్టశక్తులను సంహరించడం కోసం, మనలో ఉన్న పాపాన్ని తొలగించడం కోసమే ఆ అవతారంగా అవతరించిందే కానీ సహజ సిద్ధంగా అంతర్గతంగా. అందుకని కొంతమంది ఈ అవతారాన్ని చాలామంది కూడా అందరూ ఆరాధన చేసి అర్చన చేస్తూ ఉంటారు. ఈ అవతారంలో ఉన్నటువంటి అమ్మవారిని అంతర్గతంగా భక్తిపరంగా చూసుకున్నట్లయితే భయాన్ని తొలగజేస్తుంది అమ్మవారు. అలానే ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. ఆత్మవిశ్వాసం అంటే ధైర్యం కావాలి. అమ్మో ఈ పని చేయాలంటే ఇది నేను చేయగలనా చేయలేనా అనేటటువంటి అనుమానం ఉంటూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి చేయగలవు అని చెప్పి ఆత్మస్థాయిని ముందుకు నడువు అని చెప్పేసి మనల్ని ఏదో ఒక రూపంలో ఇతరుల యొక్క ప్రోద్బలంతోనో ఏదో ఒక రూపంలో ముందుకు నెట్టి ధైర్యాన్ని ఇచ్చి మనకు ఆ పని నెరవేరేట విధంగా మనకి అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది. అందుకని ఇటువంటి అవతారం కలిగినటువంటి అమ్మవారిని కూడా మనం అర్చన చేసుకోవటం ఎంతో విశేషం, చాలా ముఖ్యమైనటువంటి అవతారం. అందుకే మనకి చివరి 3 రోజుల్లో సప్తమి, అష్టమి, నవమి ఈ 3 రోజులు కనీసం చేయమని అంటారు పూజ. ఈ 3 రోజుల్లో ప్రధానమైనది కనుకనే ఈ అవతారంలో, అందుకని ఈ అవతారాన్ని పాపాలని పోగొట్టేటటువంటి అవతారం.
మిగిలిన అవతారాల్లో చూసుకుంటే మనకి వరాలు ఇస్తూ ఉన్నాయి అన్నిట్లో కూడా. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకున్నటువంటి పాపాలను పోగొట్టేటటువంటిది, మోక్షాన్ని ఇచ్చేసి తనలో ఐక్యతం చేసుకునేటటువంటి తత్వం కలిగి ఉంటుంది. కాబట్టి ఈ అవతారం విశేషమైన అవతారంగా భావిస్తారు. అమ్మవారు కూడా శాంతి స్వరూపిణి అనేటువంటిది కూడా ఉంటుంది. అయితే ఎంత చేసి ఎంత చెడు చేసినా, అందుకే అంటున్నారు అన్నీ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని. నువ్వు చెడు చేసి విపరీతమైన దగ్గరికి వచ్చి మళ్ళీ సాధనలో ద్వారా అమ్మని శరణాగతి ఎవడైతే పొందుతాడో చివరికి వాడిని కూడా అభయమిస్తుంది. అంటే మనము ఎవరినైతే తిట్టామో తిడతాం అహంకారంతో, తప్పు తెలుసుకున్నాం నిజంగా. ఇక తెలుసుకొని వాడి పరిస్థితి వేరు. తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడి మళ్ళీ సాధన చేసామనుకో, అటువంటి వారికి కూడా అమ్మవారు వరమిస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, వాళ్ళు ఉన్న అహంకారాన్ని నాశనం చేస్తుంది, జయం కలగజేస్తుంది అని చెప్పి చెప్పబడుతూ ఉంటుంది. అందుకే ఈ అమ్మవారిని భక్తిపరంగా, తత్వపరంగా, శక్తి స్వరూపిణిగా భావిస్తూ అందరూ కూడా ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ కాళరాత్రి అవతారంలో అమ్మవారు ఏ రంగు చీరలో దర్శనమిస్తారు? ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలి? ఈ కాళరాత్రి అంటే అమ్మవారికి శాంత స్వరూపిణి అని ఇందాక చెప్పుకున్నాం. దీంట్లోనే అంతర్గతంగా శాంతి స్వరూపిణి. అందుకని కాళరాత్రికి అమ్మవారికి ఉండేటువంటి అవతారం, కాళరాత్రి అవతారమే కానీ దేవిగా, సరస్వతీ దేవిగా మనము చేసుకుంటూ భావిస్తాము. అందులో సరస్వతీదేవికి తెలుపు రంగు ప్రీతికరం, తెల్లని చీరని మనము అమ్మవారికి ధరింపజేస్తాం. అట్లానే దద్దోజనం, బొబ్బట్లు, భక్ష్యాలు ఇవి అమ్మవారికి నివేదన ప్రసాదాలుగా మనము తయారు చేసి అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటాం. అంటే రెండు తత్వాలు కలిగి ఉన్నటువంటిది రూపం. రెండు తత్వాలంటే ఎవరైతే చెడు చేస్తున్నాడో చెడుని సంహరించడానికి చేసేటటువంటి అవతార తత్వం ఉంది, అదే రకంగా మోక్షాన్ని ఇచ్చి భక్తిలోనికి వారికి మోక్షాన్ని ఇచ్చేటటువంటి సాధనలో ఉన్న వారికి మోక్షాన్ని ఇచ్చే తత్వాన్ని కలిగే శాంత స్వభావం ఉన్నాయి. రెండే ఉన్నాయి. శాంతాన్ని ప్రతీక తెలుపు, శ్వేతము. అందుకని తెల్లని చీర ఇవి మాత్రం చక్కగా ఎంటుకలు విరబోసుకొని ఆ భయంకరమైనటువంటి అవతారంతో కలిగి ఉండేది ఆ కాళీ అవతారం. ఇప్పుడు ఈ సరస్వతి రూపంలో అమ్మవారిని పూజించేటప్పుడు సరస్వతి పూజ ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఆ పూజ విశిష్టత గురించి వివరించండి. సరస్వతి పూజ అనేటువంటి సరస్వతి అమ్మవారికి మనం మామూలుగా అమ్మవారికి చేసుకునేటువంటి అష్టోత్తరాలు కానీ నామాలు ఏదైనా చదువుకోవచ్చు, లేదా అష్టోత్తరం కానీ. ఇవి కాకుండా చండీ పారాయణం చేసినా కూడా దాంట్లో అమ్మవారి అధ్యాయాల్లో వస్తూ ఉంటారు. సరస్వతి అవతారం ఇవన్నీ ఉంటాయి. ఈ సరస్వతి అవతారం ఈ చరిత్రను స్మరించినంత మాత్రం చేతనే, అమ్మవారి యొక్క చరిత్రను మనం స్మరించుకుంటేనే, ఇప్పుడు చెప్పుకుంటేనే మనకు అమ్మవారు శుభాలు కలగజేస్తుందని చెప్పబడుతుంది, కోరికలు తీరుస్తుందని, స్మరించినంతట చేతనే దుఃఖాలన్నీ పోతాయని చెప్పబడుతుంది. కాబట్టి అమ్మ చరిత్రని విన్నా, చదివినా, చూసిన ఈ మూడిట్లో ఏది అవకాశం ఉన్నవారు అది చేసినా శ్రేష్టము. తత్సంబంధమైనటువంటి అన్నీ కూడా కలుగుతాయి. గురుగారు, నవరాత్రి పూజల్లో భాగంగా ఒక రోజు మాత్రం సరస్వతి పూజ చిన్న పిల్లలతో చేయిస్తూ ఉంటారు. సో సామూహిక సరస్వతి పూజలు చేయిస్తూ ఉంటారు. ఏ తిథిన ఈ పూజ చేయించాలి? సరస్వతి పూజ అనేటువంటిది మూలా నక్షత్రం రోజు వస్తుంది. కాబట్టి ఇది పైగా ప్రత్యేకించి చిన్నపిల్లల చేత పూజ చేయించాలి అనేటటువంటిది అది సహజ సిద్ధంగా చేసేటటువంటిది. అక్షరాభ్యాసానికి మాత్రమే, వాస్తవంగా అక్షరాభ్యాసానికి సంబంధించినటువంటిది కాదు ఇది. కొంతమంది ఆచారంగా, కొంతమంది ఎవరికి ఇష్టంగా ఈరోజు ఈ అవతారం ఉంది కాబట్టి ఈ అవతారం రోజున మనం ఈ సరస్వతి అవతారం రోజున మనం అక్షరాభ్యాసం చేసినట్లయితే మంచిది అనే భావంతో వాళ్ళు చేయించుకోవటం తప్పితే వాటికి వేరే చెప్పబడ్డాయి అక్షరాభ్యాసాలు. వాటికి పూజ పిల్లలు చేయటంలో తప్పేం లేదు. సరస్వతి యొక్క అమ్మవారి యొక్క అష్టోత్తరాలు ఉన్నాయి, నామాలు ఉన్నాయి. వాటి తర్వాత షోడోపచార పూజల ద్వారా వాడికి అమ్మవారికి యథావిధిగా చేయవచ్చు శక్తి అనుసారంగా పూజలు. సో గురుగారు, ఇప్పుడు నవరాత్రుల్లో అమ్మవారికి వివిధ రంగుల చీరలు ధరింపజేస్తూ ఉంటారు. ఆ తర్వాత నవరాత్రుల తర్వాత ఆ చీరల్ని ఏం చేయాలి? చీరలు వాళ్ళు ఎక్కడ, అది మీకు ప్రభుత్వ దేవాలయ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన దేవాలయాలు అయితే ఒక పద్ధతి, వేలం వేస్తారు వారు.
ఆ వేలం వేసినటువంటివి ఎవరికి ఆ వేలంలో మనం పాల్గొన్నప్పుడు మనం ఎవరికి దక్కితే వాళ్ళకు వస్తూ ఉంటాయి. అటువంటి చీరల్ని ధరింప మనం చేస్తున్నప్పుడు అవి ధరించడానికి పనికొస్తాయి. అవి ధరించి మనం ఏ చెడు పనులు చేయకూడదు. అలా అయినప్పుడు వాటిని మనం ఒకటి ధరింప చేయకుండా ఉండటం మంచిది. ధరింప చేయకుండా ఉండటమే మంచిది. అది అమ్మవారిది మనం ధరింప చేస్తున్నామంటే ఆ నియమాలన్నీ మనం కలిగి ఉండాలి. ఆ గుణం మనకు ఉండాలి. కొంతమంది అమ్మవారికి ఎక్కించిన చీరని కొనుక్కొని రావడం, సో దాన్ని ఏదైనా పెళ్ళిళ్ళకి అలా కూడా వాడుతూ ఉంటారు. సో అది మంచిదే అంటారా? అవి మంచిది అని చెప్పటానికి చెప్పాను కదా, వారు ఆ గుణములు కలిగి ఉంటే అమ్మవారి యొక్క గుణములు ఏవైతే ఉన్నాయో, అమ్మవారి స్వభావము, అమ్మవారి శక్తి స్వరూపిణం ఏ విధమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నది అమ్మవారు, అటువంటి నియమాలని మనము కలిగి ఉన్నట్లయితే ధరించవచ్చు. అది ఉన్నాయా లేవా అనేది ప్రశ్న ఆ కట్టుకునే వాళ్ళు వేసుకోవాలి. ఇది ఇవాల్టి శ్రీ మాతా వైభవం కార్యక్రమం. మరొక చక్కటి అంశంతో మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.